వెస్టిండీస్పై ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఘన విజయం సాధించిన మన టీమిండియా ఇప్పుడు సెకండ్ మ్యాచ్కి సిద్ధమైంది. అక్టోబర్ 10 నుండి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో అయితే ఆబ్వియస్లీ మన టీమిండియానే గెలుస్తుంది అండ్ మోస్ట్ లైక్లీ సిరీస్ను 2-0 తేడాతో గెలుస్తారు. బట్ ఈ మ్యాచ్లో వెస్టిండీస్ టీం ఏమైనా ఫైట్ బ్యాక్ ఇచ్చి గెలిస్తే సిరీస్ను 1-1తో డ్రా చేయొచ్చు. అయితే ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి చూసుకుంటే అలా లేదు. మ్యాచ్ గెలవడం పక్కన పెట్టండి, 5 రోజులు పూర్తిగా డ్రా చేసుకుంటేనే గొప్ప అనే స్టేజ్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వెస్టిండీస్ టీం ఇండియాలో చివరిగా ఆడిన 5 టెస్ట్ మ్యాచ్లు 3 రోజుల్లోపే ఓడిపోయారు. సో దీంతో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళు మన టీమిండియాకు కాంపిటీషన్ ఇస్తారని చెప్పి నాకైతే ఎక్స్పెక్టేషన్స్ లేవు. అయితే మన ఇండియా సైడ్ నుంచి చూసుకుంటే మాత్రం అగైన్ ఈ మ్యాచ్లో గెలిస్తే మళ్ళీ క్రూషియల్ 12 పాయింట్స్ వస్తాయి. అంటే WTC పాయింట్స్ టేబుల్లో మన PCT రేషియోని పెంచుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే WTC పాయింట్స్ టేబుల్లో మన PCT 55.56 ఉంది. అది ఈ మ్యాచ్లో గెలిస్తే మన వాళ్ళు PCT 61కి వెళ్తుంది. దీంతో మన టీమిండియా WTC ఫైనల్ రేస్లో కాస్త ముందుకు వెళ్ళినట్టు అవుద్ది. సో డెఫినెట్లీ మన వాళ్ళైతే ఇండియన్ సాయిల్ మీద జరిగే ఏ టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. ఎన్ని ఎక్కువ గెలిస్తే అంత మంచిది. పర్టికులర్గా ఈ సిరీస్ను వైట్ వాష్ చేస్తే మళ్ళీ 1 మంత్లో సౌత్ ఆఫ్రికాతో మరో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఉంది. దానికి చాలా మంచి ప్రిపరేషన్ అవుద్ది. సో ఈ మ్యాచ్లో గెలిచే టీం అయితే మోస్ట్ లైక్లీ మన టీమిండియానే. బట్ ఎన్ని రోజుల్లో మ్యాచ్ గెలుస్తారనేది వెస్టిండీస్ వాళ్ళు ఇచ్చే కాంపిటీషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక అరుణ్ జైట్లీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో చూసినట్టు ఇక్కడైతే రెడ్ సాయిల్ వికెట్ చూడడం, ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఎక్కువగా బ్లాక్ సాయిల్ వికెట్స్ యూస్ చేస్తారు. సో ఈ మ్యాచ్ కూడా మనమైతే ఒక బ్లాక్ సాయిల్ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆల్రెడీ ఒక బ్లాక్ సాయిల్ వికెట్ని తయారు చేశారంట. అది కూడా సెంటర్ పిచ్ అవ్వబోతున్నారంటే ఈ మ్యాచ్ కోసం. సో దీంతో ఈ మ్యాచ్ అటువైపు పిచ్ అయితే స్లోగా ఉండబోతుంది. అంటే ఎక్కువ పేస్ అండ్ బౌన్స్ ఉండదు. బాల్ పిచ్ అయిన తర్వాత కొంతవరకు లోలో వస్తుంది. బట్ అయినా పిచ్ క్యూరేటర్ ఈ పిచ్ మొదటి 3 రోజులు బ్యాటింగ్ అనుకూలించేలా ప్రిపేర్ చేశారని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఫస్ట్ 3 డేస్ పిచ్ మీద మంచి బౌన్స్తో పాటు క్యారీ ఉంటుందంట. మెయిన్లీ బ్యాట్స్మెన్కి పిచ్ బాగా అనుకూలిస్తుందంట. అంటే 3 సగం నుంచి ఈ పిచ్ స్పిన్నర్స్కి బాగా అనుకూలించడం మొదలు పెడుతుందంట. సో దీంతో మనమైతే ఈ మ్యాచ్లో రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ వెస్టిండీస్ బ్యాట్స్మెన్ కనుక మంచిగా ఆడితే ఈ టెస్ట్ మ్యాచ్ 3 రోజులు ముగిదని కూడా క్యూరేటర్ చెప్పారు. అయితే జరగాలంటే మళ్ళీ వెస్టిండీస్ టీమే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ 2 డేస్ కాస్త బ్యాటింగ్ ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. దీంతో వాళ్ళు ఏమైనా ఆడగలిగితే మ్యాచ్ డే 4 అండ్ డే 5 వరకు వెళ్తుంది. అదర్వైజ్ మన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం భారీ స్కోర్ పెడతారు. అండ్ దెన్ ఆబ్వియస్లీ డే 3 నుంచి పిచ్ స్పిన్ ఫ్రెండ్లీగా మారుతుంది కాబట్టి వెస్టిండీస్ టీం 2 సార్లు ఆల్అౌట్ అయిపోవచ్చు. బట్ ఎనివే అన్లైక్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, ఈ టెస్ట్ మ్యాచ్లో అయితే ఫస్ట్ 2 డేస్ బ్యాట్స్మెన్ బాగా రన్స్ కొట్టుకోవచ్చు. ఏ బ్యాట్స్మెన్ అయితే మంచిగా ఆడతారో వాళ్ళు ఖచ్చితంగా భారీ స్కోర్ కొట్టేందుకు పుష్కలంగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 35 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అండ్ 35 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 మ్యాచ్లు గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 14 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్ యావరేజ్ స్కోర్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 350, సెకండ్ ఇన్నింగ్స్ 322, థర్డ్ ఇన్నింగ్స్ 236, ఫోర్త్ ఇన్నింగ్స్ 171. సో క్లియర్లీ వీటి బయట చూసుకుంటే ఫస్ట్ 2 డేస్ పిచ్ అయితే బ్యాటింగ్ బాగా అనుకూలిస్తుంది. వాటి తర్వాత మాత్రం కంప్లీట్లీ స్పిన్ బౌలర్స్ మ్యాచ్ నిలేస్తారు. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగే తీసుకోవచ్చు. ఈవెన్ దో స్టాట్స్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం ఎక్కువ మ్యాచ్లు గెలిచినప్పటికీ ప్రజెంట్ పరిస్థితులు వేరు. ఈ పిచ్ యొక్క కాంపోజిషన్ బట్టి చూసుకుంటే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడమే చాలా మంచిది. పైగా ఈ మ్యాచ్కి వెదర్ ఫోర్కాస్ట్లో చూసుకుంటే ఎలాంటి రెయిన్ థ్రెట్ లేదు. మొత్తం 5 రోజులు కూడా ఎండ కాయబోతుంది. దీంతో ఖచ్చితంగా మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ మరింత స్లోగా మారుతుంది. ఇక ఈ గ్రౌండ్లో మన టీమిండియా రికార్డ్ చూసుకుంటే మంచిగానే ఉంది. 35 మ్యాచ్లో 14 గెలిచారు, 6 ఓడిపోయారు, మిగతా 15 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. మెయిన్లీ మన టీమిండియా గ్రౌండ్లో 1987 సంవత్సరం తర్వాత ఏ టెస్ట్ మ్యాచ్లు కూడా ఓడిపోలేదు. అప్పటి నుంచి మన వాళ్ళు ఈ గ్రౌండ్లో 13 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 11 గెలిచేశారు, 2 మ్యాచ్లు డ్రా చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ గత 38 ఏళ్ళుగా చూసుకుంటే మన టీమిండియాకి టెస్ట్ ఫార్మాట్లో ఈ గ్రౌండ్లో ఓటమే లేదు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా మన టీమిండియా ఆ రికార్డ్ని కంటిన్యూ చేస్తారు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన వల్ల 1987లో మ్యాచ్ ఓడిపోయింది వెస్టిండీస్ టీం మీదే. సో చివరిగా మన వాళ్ళు ఈ గ్రౌండ్లో మ్యాచ్ ఓడిపోయింది వెస్టిండీస్ మీదే. ఐ థింక్ మధ్యలో కూడా ఒకసారి వెస్టిండీస్ టీంతో మ్యాచ్ ఆడారు 2011లో. అండ్ ఆ మ్యాచ్లో చూసుకున్న మన టీమిండియానే గెలిచారు. సో ఒకప్పటి బలమైన వెస్టిండీస్ టీం అయితే ఈ గ్రౌండ్లో మన టీమిండియాను 2 సార్లు ఓడించారు. ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా ఈ గ్రౌండ్లో మన వాళ్ళు వెస్టిండీస్ టీంతో 7 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచే గెలిచారు, 2 ఓడిపోయారు, మిగిలిన 4 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. బట్ ప్రజెంట్ ఈ 2 జట్ల యొక్క ఫామ్ను బేస్ చేసి చూసుకుంటే మాత్రం వెస్టిండీస్ టీం ఏమాత్రం కాంపిటీషన్ ఇచ్చే పరిస్థితిలో లేదు. పైగా ఇప్పుడు ఆ టీం పరిస్థితి మ్యాచ్కు దిగజారిపోతుంది. వాళ్ళైతే అసలు కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నారు. సో వెస్టిండీస్ టీం చూసుకుంటే బ్యాటింగ్లో అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఆడుతుంది. వాళ్ళు చివరికి ఆడిన 12 టెస్ట్ ఇన్నింగ్స్లో ఒక్కసారి కూడా 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయలేదు. ప్రతి ఇన్నింగ్స్లో కూడా బిలో 50 ఓవర్స్కి ఆల్అౌట్ అయిపోతూ వచ్చారు. ఈవెన్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లు కూడా 2 ఇన్నింగ్స్లో 50 ఓవర్స్ లోపు ఆల్అౌట్ అయిపోవడం చూసాం. సో వెస్టిండీస్ టీం బ్యాటింగ్ అయితే చాలా అంటే చాలా పేలవంగా ఉంది. ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ నుంచి అసలు రన్స్ రావట్లేదు. మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే షేహోప్, వాళ్ళ కెప్టెన్ చేసి మరి జస్టిన్ గ్రీవ్స్ వీళ్ళు కొంతవరకు రన్స్ కొడుతున్నారు. కానీ వాళ్ళ టాప్ 4 బ్యాట్స్మెన్ దగ్గర నుంచి పెద్దగా రన్స్ రావట్లేదు. సో వెస్టిండీస్ టీం ఈ మ్యాచ్లో మన టీమిండియాకు పోటీ ఇవ్వాలంటే వాళ్ళ బ్యాట్స్మెన్ మంచిగా ఆడాలి. అదర్వైజ్ మళ్ళీ మ్యాచ్ 1 సైడ్ అయిపోద్ది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే జేడెన్ సీల్స్ చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా బౌలర్స్తో పోటీపడి బౌలింగ్ చేశాడు.
అంటే మనకి సిరాజ్ మరి బూమ్రా అలాగైతే మంచిగా బౌలింగ్ చేశారో సీల్స్ కూడా అలానే చాలా బాగా బౌలింగ్ చేశాడు. కానీ అన్లక్కీలో అతనికి ఎక్కువ వికెట్లు పడలేదు. మిగిలిన నుంచి అతనికి సరైన సపోర్ట్ రావట్లేదు. సో వెస్టిండీస్ బౌలర్స్లో జేడెన్ సీల్స్ మాత్రమే కాస్త ఫామ్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఈవెన్ స్పిన్నర్స్ కూడా అంత మంచి ఫామ్లో లేరు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళ స్పిన్నర్స్ గేమ్లోకి రావాలి. ఎస్పెషల్లీ వాళ్ళ వైస్ కెప్టెన్ జామిల్ వరికన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అతను వాటిని రీచ్ అయ్యేటట్టు బౌలింగ్ చేయగలగాలి. అప్పుడు మాత్రం వెస్టిండీస్ టీం బౌలింగ్లో కూడా మన వాళ్ళకి కాస్త కాంపిటీషన్ ఇవ్వగలరు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే వెస్టిండీస్ టీం పెద్దగా మార్పులేమీ చేయకపోవచ్చు. ఈవెన్ వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ సేమ్ ప్లేయింగ్లో అంతా వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా ఏదైనా మార్పు చేయాలనుకుంటే పేస్ బౌలింగ్ విషయంలో మార్పు చేస్తారు. అంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో సీల్స్కి సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయినా లైన్ అయిన పక్కన పెట్టి అండర్సన్ ఫిలిప్ని తీసుకురావచ్చు. సో ఈ టెస్ట్ మ్యాచ్ కోసం వెస్టిండీస్ టీంలో జరిగితే ఒక్క మార్పే జరుగుతుంది. అదర్వైజ్ సేమ్ ప్లేయింగ్లో అంతా వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ను ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ అన్నట్టు ఆడారు. అండ్ ఈ మ్యాచ్ కూడా మోస్ట్ లైక్లీ అలానే ఉంటుంది. బట్ ఎనివే కొంతమంది ప్లేయర్స్కి మాత్రం ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ వన్ డౌన్ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్. ఇప్పటివరకు అతనైతే తన రేంజ్ నాకు కాలేదు. సో ఈ మ్యాచ్ కోసం అయితే సుదర్శన్ బ్యాక్ చేస్తున్నాం, అతనికి మరో ఆపర్చునిటీ ఇస్తామని చెప్పి మన అసిస్టెంట్ కోచ్ రేయన్ టెండస్కడే చెప్పాడు. దీంతో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా సాయి కంటిన్యూ అవుతాడు. కానీ ఈ మ్యాచ్లో అతను పెర్ఫామ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా టీంలో చోటు కోల్పోతాడు. అంటే సౌత్ ఆఫ్రికా సిరీస్కు అతను సెలెక్ట్ చేసేందుకు అవకాశాలు చాలా తగ్గిపోతాయి. సో దీంతో ఈ మ్యాచ్లో సుదర్శన్ ఏమాత్రం తొందరపడకుండా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలి. అదర్వైజ్ తన ప్లేస్ కోల్పోవచ్చు. అలాగే జైస్వాల్ చూసుకున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఒక భారీ స్కోర్ కొట్టే ఆపర్చునిటీని మిస్ అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను ఒక భారీ ఇన్నింగ్స్ ఆడితే బాగుంటుంది. సో ఇద్దరు తప్పితే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మిగతా బ్యాట్స్మెన్ అందరూ రన్స్ కొట్టారు. ఈవెన్ మన కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా 50 కొట్టాడు. మెయిన్లీ కేఎల్ రాహుల్ అయితే ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో 110 పరుగులు చేయగలిగితే తన కెరీర్లో 4000 పరుగుల మార్కును అందుకుంటాడు. అలాగే జడేజా చూసుకున్న 4000 రన్స్ మార్క్ చాలా దగ్గరలో ఉన్నాడు. ఐ థింక్ 10 రన్స్ కొడితే సరిపోద్ది అనుకుంటున్నా. సో ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ అయితే మైల్ స్టోన్స్కి చాలా క్లోజ్గా ఉన్నారు. వేరేజ్ యంగ్స్టర్ ధ్రువ్ జురేల్ లాస్ట్ మ్యాచ్లో అలాంటి సెంచరీ కొట్టడం మనం కళ్ళారా చూసాం. సో బ్యాటింగ్ విషయంలో సుదర్శన్ ఫామ్ తప్పితే మన టీమిండియాకి పెద్దగా సమస్యలు ఏమీ లేవు. కానీ ఈ మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్లో నితీష్ కుమార్ రెడ్డిని కాస్త పైన పంపితే బాగుంటుంది అనుకుంటున్నా. అంటే లాస్ట్ మ్యాచ్లో నెంబర్ 8 ప్లేస్లో స్లాట్ చేశారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం నెంబర్ 6లో కానీ లేదా 7లో పంపినా బాగుంటుంది. ఎందుకంటే అతనికి గత మ్యాచ్లో అసలు బ్యాటింగ్ చేసే ఛాన్సే రాలేదు. పైగా మన అసిస్టెంట్ కోచ్ నితీష్ కుమార్ రెడ్డిని చాలా ఎలివేట్ చేశాడు. అంటే ఆ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నితీష్ కుమార్ రెడ్డి గురించి ఎక్కువగా నొక్కి చెప్పాడు. సో దీంతో ఈ మ్యాచ్లో అతనికి బౌలింగ్తో పాటు ఎక్కువగా బ్యాటింగ్ చేసే ఆపర్చునిటీ కూడా ఇవ్వాలి. మిగిలిన ఆస్ట్రేలియా టూర్లో అతనే మనకి మెయిన్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఉండబోతున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి ఒక మంచి ప్రాక్టీస్ యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్ అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది అప్పుడే 34 వికెట్లు పడగొట్టేశాడు. అది కూడా కేవలం 7 టెస్ట్ మ్యాచ్ల్లోనే. అలాగే స్పిన్నర్స్ చూసుకున్న బ్లాక్ సాల్ వికెట్ అంటే ఖచ్చితంగా రెచ్చిపోతారు. బట్ ఈ మ్యాచ్లో బూమ్రా ఆడతాడు లేదని చెప్పి కొంతవరకు డౌట్ ఉంది. అంటే బ్లాక్ సాల్ వికెట్ కాబట్టి మనకి బూమ్రా లాంటి స్ట్రాంగ్ పేసర్ అవసరం ఉండకపోవచ్చు. సో దీంతో మేబీ మ్యాచ్లో బూమ్రాకి రెస్ట్ ఇచ్చి ప్రసిద్ధ కృష్ణ ఆడించే ఛాన్స్ ఉంటుంది. లేదు బూమ్రాకి అలానే వన్డే సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చాం కాబట్టి మ్యాచ్లో ఆడిస్తామంటే అది కూడా జరగచ్చు. సో మోస్ట్లీ బూమ్రా మీద కాల్ అనేది అతని ఫిట్నెస్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే అతను మంచిగా ఫీల్ అయితే ఈ మ్యాచ్ ఆడతాడు. లేదు రెస్ట్ కావాలి అన్నట్టుంటే బూమ్రా రెస్ట్ తీసుకుంటాడు. సో ఈ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్లోనే మార్పు జరిగితే ఒక్క స్పాట్లోనే మార్పు జరగచ్చు. ఈవెన్ మన అసిస్టెంట్ కోచ్ కూడా చెప్పాడు కాంబినేషన్ ఏమి మార్చమని చెప్పి. సో మోస్ట్ లైక్లీ మన టీమిండియా మ్యాచ్కు సేమ్ ప్లేయింగ్లో అంతా వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎనివే ఈ మ్యాచ్లో అయితే వెస్టిండీస్ టీం మన టీమిండియాకు కాంపిటీషన్ అవ్వాలని కోరుకుందాం. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మరీ వన్ సైడ్గా ఫినిష్ అవ్వకుండా కాస్త ఎక్కువ రోజులు కొనసాగితే బాగుంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్లో వెస్టిండీస్ టీం ఏమైనా పోటీ ఇస్తారా లేకపోతే మన టీమిండియా డామినేషన్ కొనసాగుతుంది అనేది.